నమస్తే, వెల్కమ్ టు TG5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. బానూరు బేటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో 15 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు. ఆన్లైన్ ఫార్మసీలకు వ్యతిరేకంగా మెడికల్ షాపులు బంద్. ఆన్లైన్ ఫార్మసీలకు వ్యతిరేకంగా నర్సంపేట మెడికల్ షాపులు బంద్. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి కేంద్ర మంత్రి బండి సంజయ్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో పటాన్చెరు నుండి బానూరు గ్రామం వరకు 8 కోట్ల 30 లక్షల నిధులతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోజ్ పంకజ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 1985లో ఈ ప్రాంతంలో కనీస రోడ్డు సదుపాయాలు కూడా లేకపోయేవని, ప్రస్తుతం కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. పటాన్చెరు నుండి శంకర్పల్లి వరకు 100 అడుగుల రోడ్డు విస్తరణకు కృషి చేస్తానని తెలిపారు. మరి అదే విధంగా అధికారులు కానీ మరి ఇప్పుడున్న ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ ముందుకెళ్తుంది. మరి ఇప్పుడే మరి సర్పంచ్ అడిగిన ఎంత పెద్ద రోడ్ కావాలి, మాకు చాలా అవసరం ఉందని తప్పకుండా మరి మన మంత్రివర్యులు ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ మహిళలు ఎక్కువ ఉన్నారు. ఈ రోజుకి మరి ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి అమలుపరిచినది బస్సు ఫ్రీ చేయడం జరిగింది. ఇలాంటి అవకాశాలు మరి నిన్ననే కూడా గ్రూప్లో ఉన్న మహిళలందరూ కూడా 30 టెస్టులు చేసి వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే, హెల్త్ విషయంలో ఏమైనా ఉంటే వాళ్ళకు తగిన హాస్పిటల్ తీసుకొచ్చి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, మందులు ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి ఎందుకంటే ఈరోజు మహిళలు కూడా పెట్టేసి భర్తకో పిల్లలకు తన కడుపు కాల్చుకుంటుంది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న ఒక ధైర్యం మహిళలకు ఇస్తూ ముందు తీసుకుపోతున్నారు. చాలా సంతోషం. మరి ఇంకా ముందు కూడా చాలా మనకు ప్రభుత్వం తరఫున రావడం జరిగింది. రేషన్ కార్డులు కావండి. అసలు మా ఫ్యాక్టరీ కూడా అసలు నల్గొండలో ఉండే, కానీ ఇందిరాగాంధీ గారు ఎంపీగా ఉన్నారని చెప్పి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకొని, అప్పుడు ఆ రోజులలో తివారీ గారు యూనియన్ మినిస్టర్ ఉన్నారు, వారి ఆదేశాల ప్రకారంగా మా ఫ్యాక్టరీ కూడా ఇందిరాగాంధీ గారి కాన్స్టిట్యున్సీలో పెట్టడం జరిగింది. సో మంచి స్టాచ్యూ పెడదాం అందరం కలిసి, ఇందిరాగాంధీ స్టాచ్యూ. సో ఆ రోజులలో గరీబీ హటావో అని చెప్పి పేద ప్రజలకు అసైన్మెంట్ భూములు, ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం జరిగింది. తర్వాత 2013లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లులు ఇస్తే బాగుంటుందని చెప్పి ఆ రోజులలో అందరికీ ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈసారి మేనిఫెస్టోలో పెట్టి రేవంత్ రెడ్డి గారు లేదు ఏది ఏమైనా కానీ ఈ ఇందిరమ్మ ఇల్లులు అన్ని చోట్ల కూడా మంచిగా కట్టాలని చెప్పి ఒక్కొక్క నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ కావడం జరిగింది. మన ప్రజలకు మేలు అయ్యేలాగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో నేను అందరికీ కోరేది ఏంటంటే, ఎవరైతే నిజంగా సుమత లేదో వారికి కొంచెం కాంట్రాక్టర్లతో, నేను కలెక్టర్ గారు మీరు చొరవ తీసుకోవాలి, కాంట్రాక్టర్తో మాట్లాడి కొద్దిగా బేస్మెంట్ లెవెల్ వచ్చే వరకు వారికి సాయం చేస్తే వారు తగ్గిన ఇళ్ళని అన్నీ కూడా కట్టుకుంటారు. కొద్దిగా దాంట్లో అవుట్ ఆఫ్ ద వే పోయి కొద్దిగా చొరవ తీసుకుంటే ఈ ఇందిరమ్మ ఇల్లులు అన్నీ కూడా పూర్తిగా కావచ్చు. చాలా చోట్ల కూడా, ఎందుకంటే నేను మొన్న సిద్దిపేటలో పోయి కొన్ని ఇందిరమ్మ ఇల్లులు అక్కడ గృహప్రవేశం చేయడం జరిగింది. మా కాన్స్టిట్యూన్సీలో కూడా చేసుకున్నప్పుడు చాలా చక్కగా కట్టుకుంటున్నాడు. వచ్చేటప్పుడు శ్రీనివాస్ సర్పంచ్ కూడా ఇదే చెప్పినాడు. తర్వాత మన శాంతయ్య గారు కూడా అదే, సార్ ఇక్కడ చాలా మంది చనిపోతున్నారు అని ఫోటోగ్రాఫ్స్ కూడా చూపించడం జరిగింది. కలెక్టర్ గారు ఏమంటున్నారంటే, ఆల్రెడీ ఈ రోడ్ హ్యామ్లో ఉంది, కానీ మీకు దీనికి ఎక్స్టెన్షన్ చేసేది ఉంది, వైడనింగ్ చేసేది ఉంది. నేను సెక్రటరీ R&B వారితో కూడా, స్పెషల్ చీఫ్ సెక్రటరీతో మాట్లాడాను. డెఫినెట్లీ దీంట్లో చొరవ తీసుకుంటామని చెప్పి వారు మాట ఇచ్చినారు. మీ అందరికీ కూడా ప్రభుత్వం తరఫు నుంచి మీ అందరికీ మాట ఇస్తున్నాను. డెఫినెట్లీ ఈ రోడ్డు ఎక్స్టెన్షన్ చేసి, మీకు ఏదైతే కోరిక ఉందో ఈ రోడ్డు వైడనింగ్ చేసి 100 ఫీట్ కష్టం, కానీ 100 ఫీట్ మీరే వస్తారు. మీ కోరిక మేరకు 100 ఫీట్ రోడ్ ప్రపోజ్ చేస్తా.
చేసుకుందాము. మీరందరూ కూడా ఏదైతే రాష్ట్ర ఏం గబల్ పథకాలు అన్నీ కూడా సరిగా అమలు చేస్తుందో మీరు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మరి మీ అన్ని కార్యక్రమం ప్రభుత్వం చేస్తుందని చెప్పి ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పి మీ అందరితో కోరుతూ మళ్ళొకసారి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు వేగం పెరిగింది. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో 15 కోట్ల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. అలాగే ఇంద్రేశం మున్సిపాలిటీలో మరో 15 కోట్లతో 5 గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి, టీజీఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. స్పేస్ తక్కువ ఉందన్న, మీరు వెడల్పుంటే చెట్టు దాకా పోవచ్చు. కొంచెం వెనక అన్న, కొంచెం వెనక జరిగి తీసుకుంటాం. కొద్దిగా కొంచెం అందరం రావాలి. మేము అటు ఇంకా जरा फोन किंद పెట్టు బ్రదర్ जरा फोन किंद పెట్టు మేడ్చల్ జిల్లా పరిధిలోని ప్రాంతాల్లో ఆన్లైన్ ఫార్మసీలకు వ్యతిరేకంగా మెడికల్ షాపులు బుధవారం స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. దీంతో భారీ డిస్కౌంట్లతో ఆన్లైన్ లో మందుల విక్రయాలు జరగడంతో స్థానిక మెడికల్ షాపులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న వ్యాపారుల జీవనాధారాన్ని కాపాడాలని, ఆన్లైన్ ఫార్మసీలపై కఠిన నియంత్రణలు విధించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్థానిక ఫార్మసీలను రక్షించే చర్యలు తీసుకోవాలని మెడికల్ షాప్ నిర్వాహకులు కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా నర్సంపేటలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆన్లైన్ ఫార్మసీ వ్యతిరేక నిరసనలో భాగంగా నర్సంపేట డివిజన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ షాపులు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించాయి. అసోసియేషన్ అధ్యక్షులు ఊడుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా మందుల విక్రయం ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమని, చిన్న మెడికల్ షాపుల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పాలాయి రవి, కోశాధికారి పులికిల్ల సుధాకర్, వైస్ ప్రెసిడెంట్ మోతేర్ నరేందర్ రెడ్డి, కుమార్, కిరణ్, రాము, అరుణ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. నర్సంపేట పట్టణంలో, వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో మెడికల్ షాపులకు సంబంధించి ఆన్లైన్ ఫార్మసీకి నిరసనగా దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా లెవెల్లో ఆన్లైన్ ఫార్మసీ ద్వారా కస్టమర్లకు మందులు సప్లై చేయడం జరుగుతుంది. ఆ మందులల్లో కూడా స్పూరియస్ అంటే ఒక మందు పోలిన ఇంకో మందు, నకిలీ మందులు కూడా సప్లై చేయబడుతుంది. వాళ్ళకి ఎలాంటి పేషెంట్లకు తర్వాత సప్లై చేసే వాళ్ళకు అటాచ్మెంట్ లేకపోయినా కూడా ఆన్లైన్ ద్వారా మందులు సప్లై చేయడం వల్ల వాళ్ళు ఎంతో నష్టపోతున్నారు. దాని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 12,40,000 మంది కెమిస్టు సోదరులకు ఈ ఆన్లైన్ ఫార్మసీ ద్వారా మందులు విక్రయించడం ద్వారా వ్యాపార నష్టం జరుగుతుంది. ఈ సమస్యను మేము ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. దానికి స్పందన లేకపోవడం వల్ల మేము ఆల్ ఇండియా లెవెల్లో మా కెమిస్టు సోదరులు, మా అసోసియేషన్, మా వరంగల్ జిల్లా, మా తెలంగాణ స్టేటు, ఆల్ ఇండియా లెవెల్లో అన్ని మెడికల్ షాపులు బంద్ చేయించి నిరసన తెలిపాలనే ఉద్దేశంతో ఈరోజు బంద్ నిర్వహిస్తున్నాయి ఈ వరంగల్ జిల్లా నర్సంపేట. తద్వారా మాకు జరిగే నష్టాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయిన తర్వాత ప్రభుత్వం స్పందించి ఆ ఆన్లైన్ ఫార్మసీని రద్దు చేసి మాకు న్యాయం చేసే విధంగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారని భావిస్తూ మేము మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాం. నర్సంపేట పట్టణంలో ఇప్పటివరకు ఎన్ని మెడికల్ షాపులు? నర్సంపేట పట్టణంలో ఇప్పటివరకు సుమారుగా 100 మెడికల్ షాపులు ఉన్నాయి. మొత్తం నియోజకవర్గ స్థాయిలో 220. ఈ అన్ని మెడికల్ షాపులు బంద్ చేయించడమే కాక మాకు సహకరించకుండా ఎవరన్నా ఉంటారు అని కొంతమంది అబద్ధాలు మాకు చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు
అపోలో మెడిప్లస్ వాళ్ళు కూడా మాకు సహకరించి మాకు ఈరోజు బంద్ పూర్తిగా నిర్వహించడం జరిగింది. ఈ మీడియా ద్వారా ప్రభుత్వానికి తప్పకుండా ఈ మెసేజ్ పోవాలని, మెసేజ్ పోయిన తర్వాత ప్రభుత్వం మాకు స్పందించి న్యాయం చేస్తుందనే ఉద్దేశంతో మేము ఈరోజు మీడియా ద్వారా మేము తెలియజేస్తాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. తన కుమారుడి వివాదం తలెత్తిన తర్వాత ఆయన తొలిసారి పార్టీ ఆఫీస్ కు రావడంతో బండి సంజయ్ ను కలిసేందుకు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. తామంతా మీకు మద్దతుగా ఉంటామంటూ బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాగా పోక్సో కేసులో బండి సంజయ్ కుమారుడు భగీరథ్ అరెస్ట్ అయి ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల ప్రజలు తెలుసు, కొత్త పార్టీ పెట్టాలనేటువంటి ఫాల్తు ఆలోచనలు రావు నాకు. అటువంటి ఫాల్తు రాజకీయ నాయకుడిని కాదు. అనేక శిక్షణా శిబిరాల్లో, భారతీయ జనతా పార్టీ అంతర్గత శిక్షణా శిబిరాల్లో అనేక మంది కార్యకర్తలను తయారు చేసినటువంటి నాయకులు మేము, కార్యకర్తలు మేము. ఇలా భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ తో పనిచేసే ప్రతి కార్యకర్త కోరుకున్నది ఒకటే ఒక చివరి కోరిక. ఉరిశిక్ష వేసే ముందు కోరికలు అడతారట, చివరి కోరిక ఏం అడతారట, వాళ్ళు ఏం చెప్తారు తెలియదు. కానీ కమిట్మెంట్ తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను పిలిచి మీరు అడిగితే, కమిట్మెంట్ తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను మీరు పిలిచి అడిగితే చెప్పి టక్ పని అయిపోయింది ఒకటే, నేను చచ్చిపోయినాక నా మీద భారతీయ జనతా పార్టీ కండ కప్పాలని, జెండా కప్పాలని అంటారు. దీనికి కమిట్మెంట్ అంటారు. అటువంటి కమిట్మెంట్ గల కార్యకర్తలు మీద ఇప్పుడు నన్ను అడిగి చూడాలి, ఎవరు రాస్తా ఉంటారు, ఎవరో రాస్తా ఉంటారు, ఏదో చేస్తా ఉంటారు. కాబట్టి దాని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవడం కూడా నేను. కరెక్టే. కేసీఆర్ చేత 17 మంది ఎంపీలు ఉన్నారు. కేసీఆర్ దయాదక్షిణ మోడీ ప్రభుత్వం నడుస్తుంది పాపం. కాబట్టి కేసీఆర్ సమాజం దానిలో కూర్చొని ఫామ్ హౌస్ లో కూర్చొని బండి సంజయ్ బర్తరఫ్ చేస్తారు అంటే నీకు ఒకే ఎంపీ లేడు, బర్తరఫ్ చేయాలంటావు. ఎందుకంటే నీ గడిల పాలన బద్దలు కొట్టింది మేమే, నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెగిలించింది మేమే, నీ కుటుంబ పాలన వ్యతిరేకంగా కొట్టాడింది మేమే. ఉంటుంది, నీకు సహజంగా ఉంటుంది. నీ 15 మంది ఎంపీలు ఉన్నారు కదా, అందుకే రెచ్చిపోతున్నావు నువ్వు. ఇప్పుడు అన్న ఈ కోర్టుల కేసు నడుస్తున్నది, కోర్టు పరిధిలో ఉన్నది. ఇప్పుడు ఒక్కరు గుర్తుంచుకోండి, కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. అరెస్ట్ చేయాలంటారు. ఇలా కేసీఆర్ కొడుకు ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఏం జరిపించాలనేది ఆ కుట్రలన్నీ ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఆయన నడితే సమాధానం చెప్తాడు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బానూరు బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో 15 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు. ఆన్లైన్ ఫార్మసీలకు వ్యతిరేకంగా మెడికల్ షాపులు బంద్. ఆన్లైన్ ఫార్మసీలకు వ్యతిరేకంగా నర్సంపేట మెడికల్ షాపులు బంద్. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.